హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మంచి ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్స్ రావాలన్నా, జీవితంలో స్థిరత్వం పొందాలన్నా ఈ పరిహారాలు పాటించండి చాలు. ఉద్యోగ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి, ఉద్యోగ సంబంధిత ఆటంకాలు అన్నీ తొలగిపోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం. అందుకే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదా? ఉన్న ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోనికి మారాలి అనుకుంటున్నారా? అయితే వీటికి కారణం గ్రహదోషాల కారణంగా అలాంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వీటికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా సులభమైన పరిష్కారాలు చెప్పబడ్డాయి. నిజమైన విశ్వాసం, పూర్తి నమ్మకంతో చేసినట్లయితే విజయం ఖచ్చితంగా వరిస్తుంది. అంతేకాకుండా అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎంతకు ఫలించినప్పుడు ప్రతి రాత్రి ఒక నిమ్మకాయ 4 ముక్కలు చేసి కుడలిలో 4 దిక్కుల వైపు వేసి రండి. శనివారం నుండి మళ్ళీ శనివారం వరకు ఇలా చేయాలి. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగిపోయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల మీద బయటకు వెళ్లే ముందు ఎవరైనా కుటుంబ సభ్యులు కొన్ని నల్ల మినుములు తీసుకుని వెళ్లే వారిపై నుండి 5 సార్లు తిప్పి పక్కన పడేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయ అవకాశాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం కోసం మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడం కోసం లక్ష్మీ సరస్వతి లాంటి శాంత స్వరూపిణి అయిన అమ్మవారి దేవాలయంలో 9 శుక్రవారాలు పసుపు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇదే సమయంలో అమ్మవారికి పసుపు కొమ్ముల దండను సమర్పించాలి. తొలి రోజు 16 పసుపు కొమ్ములతో మొదలుపెట్టి క్రమంగా సరి సంఖ్యలో పెంచుతూ చివరి రోజున 64 పసుపు కొమ్ములతో మాల వేయాలి. ఇలా చేయడం వలన ఉద్యోగంలో మంచి స్థిరత్వం, అభివృద్ధి లభిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోతే హనుమ ఆలయంలోని విగ్రహం యొక్క ఛాతిపైన సింధూరాన్ని తిలకంలా ధరించి వెళ్ళండి. మీ ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కార్యాలయాలలో పని దగ్గర తరచూ ఇబ్బందులు ఎదురవుతుంటే ఆఫీస్లో అడుగుపెట్టే ముందు ఓం వషట్కరాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ లోపలికి వెళ్ళండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగి మీ పనులన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం మీ కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగిస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి మీకు సహాయపడుతుంది మరియు మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగాన్ని పొందడానికి మీకు అవకాశాలను పెంచుతుంది. మీరు ఈ పరిహారాన్ని ఒక శుభతిథి ఉన్న శనివారం రోజు సూర్యోదయం సమయంలో చేయాలి. మీరు ముందుగా 1 కిలో నల్ల మినుములు, 1 కిలో నల్ల బొగ్గు మరియు 1 మీటరు నల్ల పత్తి వస్త్రాన్ని కొనుగోలు చేయండి. మీరు మినుములు మరియు బొగ్గును నల్ల వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. మీరు ఈ మూటను మీ శరీరం చుట్టూ సవ్య దిశలో 21 సార్లు తిప్పాలి. మీ చుట్టూ 21 సార్లు పూర్తి చేసిన తర్వాత మీరు ఈ మూటను నది లేదా కాలువ వంటి ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. మూటను నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత మీరు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పాలి. మీ ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలను పొందడానికి మీకు సహాయపడవలసిందిగా హనుమంతుని మీ ప్రార్థనలను అర్పించాలి. మీరు ఏ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. మీరు ఈ మూటను నిమజ్జనం చేసిన వెంటనే మీరు మూటను నీట ముంచిన చోటనే మీ ప్రార్థనలను అందించవచ్చు. ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఈ పరిహారం చేసినందుకు మీకు ఉద్యోగంలో మీరు ఆశిస్తున్న అన్ని రకాల అభివృద్ధిని, మార్పులను అందుకుంటారు. ఉద్యోగం పొందడంలో సమస్య ఉంటే పక్షులకు క్రమం తప్పకుండా ఆహారం వేయాలి. అంతేకాకుండా ప్రత్యేకించి 7 రకాల ధాన్యాలను కలిపివేయాలి. ఇది కాకుండా ప్రతి శనివారం శని దేవుడికి పూజించాలి. అంతేకాకుండా ఈ పూజా సమయంలో ఓం శనీశ్వరాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ విధంగా చేయడం ద్వారా అనుకున్న కార్యాలు జరుగుతాయి. మీకు ఉద్యోగం రాకపోయినా లేదా ఉద్యోగం మారాలనుకుంటున్నా క్రమం తప్పకుండా
హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రతి మంగళవారం నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళడం ద్వారా సానుకూల ఫలితాలనైతే పొందవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఉదయం స్నానం చేసే నీటిలో పసుపును వేయండి. అనంతరం భగవంతుని ముందు 11 ధూప్ స్టిక్స్ 11 దీపాలను వెలిగించండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుడి కాలు ముందు పెట్టండి. వెళ్లే ముందు ఖచ్చితంగా చెంచా పెరుగు చక్కెర తినండి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.